సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ సెట్ రిజల్ట్స్ అయితే నిన్న వచ్చేసాయి. నిన్న యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల వీడియో అయితే చేయడం అవ్వలేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, చాలామంది అయితే అందరూ మ్యాక్సిమం అయితే రిజల్ట్స్ అయితే చూసుకునే ఉంటారు అనుకుంటున్నాను. సో అందరికీ బెటర్ మార్క్స్ అండ్ బెటర్ ర్యాంక్ కార్డ్స్ అయితే వచ్చుంటాయి అనుకుంటున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఎక్కువ తక్కువ అయ్యాయి మార్క్స్ మేము అనుకున్న దీనికన్నా అంటున్నారు. కాకపోతే మీరు అక్కడ చెక్ చేసుకున్నది, ఫస్ట్లో మీరు చెక్ చేసుకున్నది ఫైనల్కి అయితే కాదు, అది ఇనీషియల్కి అని చెప్పొచ్చు. ఐదర్ ఇట్ మే బీ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు మీ ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి. సో అది ఏం వరీ కావద్దు. ఇప్పుడు ఇదైతే లాస్ట్లో వచ్చిందే మీకు ఫైనల్ రిజల్ట్ లెక్క. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం చాలామంది థంబ్నెయిల్ చూసే ఉంటారు. అసలు ఈ సెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు కాలేజ్ దాకా ఎలా రిపోర్ట్ చేయాలి, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిన ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర అయితే రిజర్వ్ చేసుకోవాలి దాన్ని. నాకు తెలిసి ఇప్పుడు ఈ సెట్ కౌన్సిలింగ్కి మ్యాక్సిమం 4 to 5 days ముందు అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పటికి మీరు డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే రెడీ చేసుకోండి. ఈ సెట్ కౌన్సిలింగ్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా నాకు తెలిసి మ్యాక్సిమం 10 to 20 days పట్టొచ్చు. మినిమం ఎలా కాదనుకున్నా 10 to 15 days ఆర్ 20 days ఖచ్చితంగా పడుతుంది, ఇఫ్ ఎనీ లేట్ పాసిబిలిటీస్ అయితే. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం ఫస్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఏదంటే మనం ఏదైతే ఈ సెట్కి అప్లై చేస్తామో స్టార్టింగ్లో, అప్పుడు మనకైతే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ మీకు డిస్ప్లే అవుతుంది. దాంట్లో మనం ఏమైనా మిస్టేక్స్ అప్పుడు అప్లోడ్ చేసినా, లేదంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనం అవన్నీ వెరిఫై చేసుకోవచ్చు. అలాగే మనం ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. లేదు ఇఫ్ అంతా ఓకే అన్న టైంలో మనం దాన్ని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. వన్స్ ఫీ పేమెంట్కి అది రీడైరెక్ట్ చేసిన తర్వాత మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏ చేంజెస్ కూడా మనం మళ్ళీ మార్చలేం, కాబట్టి ముందే జాగ్రత్తగా ఏదైనా చేంజెస్ ఉంటే మనం జాగ్రత్తగా చేంజ్ చేసుకొని ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అలాగే మనకి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ ఐదర్ మన రిజర్వేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేదంటే సెమ్ సర్టిఫికేట్స్ కావచ్చు, అన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, అలాగే రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకి కొన్ని రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. క్యాప్ అని, లేదంటే డిఫరెంట్ కేటగిరీస్లో ఒక్కొక్క రిజర్వేషన్కి ఒక్కొక్క సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది మనం చూస్ చేసుకున్న రిజర్వేషన్ బట్టి. అలాగే మన సెమ్ సర్టిఫికేట్స్ ఏదైతే సెమ్ వైజ్ ఉన్నాయో సర్టిఫికేట్స్ అవన్నీ కూడా జిరాక్సెస్ కానీ, లేదంటే మ్యాక్సిమం సర్టిఫికేట్సే మీ డాక్యుమెంట్స్లా రెడీ చేసుకోండి ఒక డాక్యుమెంట్ ఫామ్లోన పీడిఎఫ్ లాగా. లేదు హ్యాండ్గా ఉంచుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేసుకున్నా మీ ఇష్టమే. కాకపోతే ముందుగా అయితే రెడీ చేసుకొని ఉంచుకోండి, జిరాక్సెస్ కావచ్చు, లేదంటే సర్టిఫికేట్స్ కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ బ్యాచ్, లేదంటే ఒక 1 year గ్యాప్ అలా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పీసీ కూడా అప్లోడ్ చేయాలంటే చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ సర్టిఫికేట్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది కాబట్టి పీసీ, వాళ్ళు పీసీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనం రిజిస్ట్రేషన్ తర్వాత ఫీ పేమెంట్ చేసుకుంటాం. ఫీ పేమెంట్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ చేసేటప్పుడు కొంతమందికి యాక్సెప్ట్ అవుతుంది, కొంతమందికి యాక్సెప్ట్ అవ్వదు, రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే మన రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతుంది, ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు. సో ఏదైతే ప్రాసెస్ ఉందో అది మనం క్లారిటీగా, నీట్గా, పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇంకేం చేయవసరం లేదు.
ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆఫ్లైన్ వెళ్ళొచ్చు, లేదంటే మ్యాక్సిమం ఆన్లైన్లో క్లియర్ అయిపోతుంది. కొంతమందికి రిజెక్ట్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏదైతే నియరెస్ట్ మనకి ఇస్తాడో సెంటర్, అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో మనం చేయించుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో, మెయిల్ ఇచ్చామో అది మార్చడానికి అవ్వదు. కాబట్టి ఆ మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ జాగ్రత్తగా మీరు ఉంచుకోండి. మొబైల్ నెంబర్, మెయిల్కి మనకి ఏదైతే అలాట్మెంట్ టైంలో మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. మన అలాట్మెంట్ అనే కాదు, మనం వెబ్ ఆప్షన్ సక్సెస్ చేసేటప్పుడు మన మెయిల్కి, మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. కాబట్టి మొబైల్ నెంబర్ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి, అది మార్చడానికి అయితే అవ్వదు. సో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్. ఈ వెబ్ ఆప్షన్స్ దగ్గర చాలామంది 100 మార్క్స్ వచ్చి మనకి 500 300 ర్యాంక్ వచ్చినా సరే ఈ వెబ్ ఆప్షన్స్ దగ్గర మనం మిస్టేక్ చేసామంటే మనకి యూజ్లెస్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ వెబ్ ఆప్షన్స్ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి మీరు. కొంతమంది ఏం చేస్తారంటే మనకి తక్కువ ర్యాంక్ వచ్చి చిన్న చిన్న కాలేజెస్ పెట్టినా పర్లేదు, కానీ అంటే అలా పెట్టొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా పెద్ద ర్యాంక్ వచ్చేసి హై కాలేజెస్ పెడతారు, యూనివర్సిటీస్ అనగా పెద్ద పెద్ద అటానమస్ కాలేజెస్ అనగా. అలా పెడితే మీకు అసలు కాలేజ్ అనేది రాదు. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ నుండి సీట్ అలాట్మెంట్కి కొద్దిగా పెద్దగా టైం పట్టదు, కొంత టైం తీసుకుంటుంది. వన్స్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరైతే ఆ సీట్ అలాట్మెంట్ని అయితే యాక్సెప్ట్ చేయాలి, ఆ కాలేజ్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే మీకు అక్కడ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయలేదు అంటే రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. వన్స్ మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ యాక్సెప్టింగ్ ఆర్డర్, నెక్స్ట్ ఈ ర్యాంక్ కార్డు అండ్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం కాలేజ్కి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఏటేటైతే డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటాయో అవన్నీ కూడా నేను ఒక వీడియోలో చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఈ సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్ మీకు ఒకవేళ కాలేజ్ వస్తే మీకు రిజల్ట్లో చూపిస్తుంది ఈ కాలేజ్ మీకు అలాట్ అయ్యింది అని. లేదు అంటే నో కాలేజెస్ అలాటెడ్ టు యూ అంటుంది. ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు చెప్పాను కదా, తక్కువ ర్యాంక్ వచ్చి హై క్వాలిఫైడ్ కాలేజెస్ పెడితే మనకి ఇలా రావడం జరుగుతుంది, నో కాలేజెస్ క్వాలిఫైడ్ అని, నో కాలేజెస్ అలాటెడ్ అని. సో ఇలాంటి తప్పులు అయితే మీరు చేయొద్దు. జాగ్రత్తగా మన ర్యాంక్కి తగ్గట్టు, మన మార్క్స్కి తగ్గట్టు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో అలాంటి కాలేజెసే చూస్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని వెరిఫై చేసి పెట్టండి. ఎందుకంటే ఒకవేళ వన్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయితే సెకండ్ కౌన్సిలింగ్ అనేది చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే సీట్స్ ఆల్రెడీ ఫిల్ అవ్వచ్చు, ఖాళీ ఉండొచ్చు, అది మన చేతుల్లో లేదు. కాబట్టి ఫస్ట్ దీంట్లోనే జాగ్రత్తగా ఉండండి. సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఆప్షనల్. అది ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తామో మనం మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మరి చేయవసరం లేదు, డైరెక్ట్గా ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజెస్ మనకు నచ్చలేదు అంటే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజెస్ని సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు మనం జాగ్రత్తగా చూస్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మరి చేయవసరం లేదు. కాబట్టి పెట్టేటప్పుడే జాగ్రత్తగా కాలేజీకి తగ్గట్టు, మన ర్యాంక్కి తగ్గట్టు కాలేజెస్ని అయితే ఆప్షన్స్లో అయితే ఇవ్వండి. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.